ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారులో తెలుగు వచ్చిన వారు వాక్యాన్ని చదవండి. ఆ ఫ్యాన్ తీసేయండి అన్న. పాస్టర్ గారు ఫ్యాన్ పెట్టుకుంటే విశ్వాసులు కోలరలు తెచ్చుకుంటారు. 100%. ప్రపంచ చరిత్రలో యేసు ఒక్కరి హీరో, ఆయన ముందు ఎవరైనా జీరో. ఎస్. దేవుని వాక్యం కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన ఖచ్చితంగా అది మనకు దూరం అవుద్ది. ఈ పిల్లోడు వెళ్ళి పెట్టి తీసి కొడుక తీసేయమన్నా బాబు. రైట్. ఓపెన్ ప్లేస్లో ఉన్నాం కనుక చెల్లె ఊరికే ఇట్లా అనుకోవచ్చు, కానీ ఇక వాక్యం చెప్పినంతసేపు దాని పని మీద ఉండవాలి. ఓపెన్ ప్లేస్ ఊరికే మనుషులు కనుక ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. రైట్. అందరూ కుదురుగా కూర్చోండి. సార్ దేవుని వాక్యాన్ని విందాం నాన్న. పరిశుద్ధ వేద గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సార్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే స్థలములో ముచ్చటగా 3 విషయాలు వివరించాలని ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినో. మొదటి మాటగా ఉన్నవాడు ఆయనే, రెండవ మాటగా రానున్నవాడు ఆయనే, మూడవ మాటగా రాజ్యమును ఏలువాడు ఆయనే. ఈ 3 విషయాలు బోధించడానికి ప్రభు కృపించారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. రై కూర్చోరా దోసకాయ మొహమాట మనవాడు కూర్చోబెట్టినానండి. కూర్చున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి, చింతల్లి చిన్నడా తన శిష్యులతో అన్న మాట ఏంటంటే, ఎదట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదను రమ్మన్నారు. ఏజే మ్యాచెస్ఐ గారు, ఏలూరు గొప్ప దైవజనుడు, 36 సంవత్సరాల క్రితం అయ్యగారి యొక్క కాళ్ళు ఉత్తి వాక్యం నేర్చుకున్న వ్యక్తిని ఆ దైవజనుడు ఏమన్నారంటే, తల్లిగాడిది ఎక్కడైతే కూర్చుంటా పిల్లగాడిది కూడా అక్కడే కూర్చోవాలంట. అదే అంటే ఇది మైకి ఎడతాం కుదురుతాను, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా నాన్న, ఒక భార్యకు ఒక భర్తే ఉండాలి. వాళ్ళిద్దరు ఈ తెక్కెలుగుతున్నారు. దాన్ని చూడైతే పెద్దయ్య గారు అదండి కాని మాటలు పలకూడదు అంటారు. మీరు మరి చూడండి, ఒక్కరే కూర్చోండి, ఒకసారి ఏమో లో అవుతుంది, ఒకసారి అబ్బే ఇక్కడ పెట్టుకుంటే బాగోదు నాన్న. మీరు చూడు, ఇక్కడే ఉండదు మైకు, ఇక్కడే ఉండదు. ఆ సౌండ్ రేజ్ చేసుకో. అవుట్రాప్ నేనేం చేయను బాబా, మైకు నువ్వు నేను కదా చూసుకున్నాను మీరు కానీ. అంటే అట్ట వస్తుంది అట్లా అన్నగా మరి అది లెక్కండి. ప్రైజ్ అలాడ్ అంతే. ఇక పెట్టొద్దు, తగ్గించొద్దు. ఇది పలుకుతుందా అయ్యగా, పలుకుతుందా చూడాలా మరి అది. హలో హలో చూడాలా. హలో ప్రైజ్ అలాడ్, అది ప్రైజ్ అలాడ్. ఓకే, స్తోత్రం చెప్పుకోండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి ఎత్త మాకు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, వినో. ఎదట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదని దాని పిల్లను కూడా తోలుకురమ్మన్నారు. అంటే పెద్ద గాడిద ఎక్కడైతే కూర్చుంటే పిల్లగాడిది కూడా అక్కడే కూర్చోవాలండి. అది రీజన్. ఎందుకంటే చిన్నప్పటి నుండి మన పిల్లల్ని ప్రభు సన్నిధిలో క్రమశిక్షణగా ఉంచేసామనుకోండి, వారు మన భోజనపు బల్ల చుట్టూరు ఖచ్చితంగా ఒలివ మొక్కల్లో తిరుగుతారండి. వారిని గనక ప్రభు సన్నిధిలో ఉంచేయకపోతే వారి సెల్ ఫోన్ల చుట్టూరు జిల్లెడు మొక్కలకు తిరుగుతారు. జిల్లెడు మొక్కలు ఎవరికీ ఉపయోగం కాదు, ఉపయోగం అయింది చెప్పండి, ఒలివ మొక్క. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సార్. నాన్న అరే నీళ్ళ దగ్గర లేక తీసి వచ్చాయి లోబడి ఆత్మ రాలా, ఫస్ట్ వచ్చి తగులుకుంది వాళ్ళకి. వచ్చాయి. ఎందుకంటే నా చింతలు చూడండి, స్కూల్లో కనుక ఒక్క పిల్లోడు పాస్ అంటే 10 మందికి అప్పుడే పుట్టేద్దండి. మీరు నమ్మండి, ఒక్కడ ఐస్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈడు చూసి ఇంకోటి వెళ్తాడు తాగిపోయినా. అంటే వాక్యం డిస్టర్బ్ అయిపోతుంది సార్. అందుగురించి A.R. స్టీవెన్సన్ అయ్య గారు అద్భుతమైన మాట చెప్పారండి మొన్న ప్రసంగంలో. చిన్నపిల్లలు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉండాలి, కానీ వాడు జేబులు చిల్లరలు అంటూ వాళ్ళు అంటండి తెగ మిగిలిపోతూ ఉంటారు. వారిని క్రమశిక్షణ పెట్టుకునే బాధ్యత ప్రభు మన భుజస్కంధాల మీద
ఉంచారు. చేతులెత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఇంకా ఒక అరగంట మాట్లాడుతాను. నా కనుసంధానం ఎవరు తిరిగి నేను ఊరుకోను సార్. ఎందుకంటే స్కేల్ కరెక్ట్గా ఉంటేనే గీత కరెక్ట్గా వస్తుంది బ్రదర్, అది లెక్క. కనుక క్రమాన్ని యేసుక్రీస్తు ఎంతో ప్రేమిస్తాడు నాన్న. అమ్మ, క్రమము లేకపోతే అక్రమము చేయవారే, ఇంకంతే. మీరు గుర్తించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటాను సార్. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు క్రమాన్ని ఎంతో ప్రేమిస్తాడు బ్రదర్. ఓల్డ్ టెస్టిమెంట్ లో అద్భుతమైన క్రమం ఒకటి ఉంది. చూడు, ఏలియా ఆకాశము నుండి కట్టెల మీదకి అగ్ని దింపక ముందు, పంపక ముందు ఆ కట్టెలను క్రమముగా పేర్చాను. ఎలా పేర్చాడు చెప్పండి? క్రమముగా పేర్చాడు, అంతే. అప్పుడు అగ్ని వస్తండి. న్యూ టెస్టిమెంట్ లో అద్భుతమైన ఒక రీజన్ ఉంది. చూడు, ప్రభు యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసి వారికి వడ్డించక ముందు ఏమండి వారిని పంక్తులు తీరా కూర్చోబెట్టారు. వింటున్నారా? విన్నట్టే ఉంటున్నారా? వారిని ఎట్లా కూర్చోబెట్టారు? చింతలి దాన్ని ఏమంటారు చెప్పండి? క్రమం. కనుక క్రమమైన పద్ధతిలో ఒక అరగంట నీవు నేను మనం వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ఇక్కడ కోత అయిపోయిన వెంటనే అక్కడ మేత రెడీగా ఉంది కనుక కొద్దిసేపు ఒక తూతు మంత్రం, తుమ్మాకు మంత్రం, కొన్ని పాయింట్లు ఇస్తాను. ఇంటికి వెళ్ళి మీరు జాయింట్లు చేసుకోండి. చాలా జాగ్రత్తగా సార్. మీరు ఏమనుకోవద్దు, ఈ సంవత్సరంలో ఇంత తక్కువ మందిలో మాట్లాడే ఇదే మొదటిసారి. అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్, చూడ, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ మనుషులు ఎక్కినా ఆగాలి, అది ఎక్కపోయినా ఆగాలి. దాని రూల్ పరలోకపు ఆజ్ఞ ఏంటో తెలుసండి. వేల మందితో మాట్లాడిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క సమరీ స్త్రీతో కూడా ప్రభు మాట్లాడారు. తన రీజన్ ని ఈ రాత్రి మరి విడుదల చేయబోతున్న దేవుని నామాన్ని బట్టి ప్రభుని స్తుతించుకుందాం. ప్రియులరా, చిన్న మాట ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకో, గొడ్లు గోపే, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం అండి. కడుమోయ్. ప్రార్థన అనగా ఫాలింగ్ ఎందుకు మీకు? మీరు కూడా ప్రార్థనలో ఉండేదానికి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎలా జోడించండి సార్, అందరూ కూడా చేతులు జోడించండి. నాకు మీరు దండం పెట్టడం కాదు, మీరు నాకు కాదు నాన్న. మనమందరం ఏసైకి దండం పెట్టుకుందాం. కొడుకమ్మా, ఏసైకి దండం పెట్టుకుందాం. అందరూ ప్రార్థనలోకి భావించండి సార్. ఆత్మీయులైన వారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే శరీరానుసారులు అప్పుడు గుడ్లు విప్పుతారు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం నానా. నేను మీకు దండం పెట్టడం కాదు, మీరు నాకు కాదు, మనం అందరం ఏసైకి దండం పెట్టుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్తుతి అని మొదలు పెట్టండి. స్తుతి లేకపోతే నీకు నాకు మనకు గతి లేదు. సిలువ లేకపోతే అస్సలు విలువ లేదండి. కనుక ఆ సిలువ ధారి అయిన ప్రభుని స్తుతించడానికి ప్రభు గొప్ప అవకాశం ప్రభు మనకిచ్చారు. నోరు తెరిచి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పు. నోరిపో, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడమైన మా తండ్రి, నీ ప్రశస్తమైన శుభనామాన్ని బట్టి మరొకసారి వందనాలు ప్రభు. నీకు వందనాలు తండ్రి. యేసుదలయ్య గారిని ప్రేమించి, అమ్మగారిని ప్రేమించి, బిడ్డలను ప్రేమించి, సంఘ పెద్దలను ప్రేమించి, సహకారులను ప్రేమించి, గ్రామ సర్పంచ్ గారిని, కమిటీ నంబర్ల వాడకట్టు ప్రజానికాన్ని మీరు ప్రేమించావు. స్త్రీల మైత్రి, సండే స్కూల్ విద్యార్థులను ప్రేమించావు. ఆర్కెస్ట్రా సముచిష్ట వారిని ప్రేమించావు. వాక్యం చదవడానికి సాహసిస్తున్న నా ఆత్మీయ కూతురులను బట్టి స్తోత్రాలు. వేదిక మీద కూర్చున్న అభిషక్తున్న దైవ సేవకులను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అనేక ప్రాంతములలో నిలబడి కూర్చుని పండుకొని నీ వాక్కు వినగోరుతున్న గ్రామ ప్రజలను బట్టి స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభా. మీరు చాలా మంచి దేవుడు అయ్యా. మీకంటే మంచి వారి కానీ, మీకంటే మంచి వస్తువు కానీ భూలోకములో ఏది లేదు. మా జీవాధారము మీరే, మా ప్రాణాధారము మీరే. మమ్మల్ని ప్రేమించినట్లుగా భూలోకములో ఏ జీవిని ప్రేమించలేదు నాదా. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. మా కొరకు ప్రాణం పెట్టిన మీకంటే మాకెవరున్నారు గొప్ప. అందుకొరకే భక్తుడు అంటాడు, ఏల్పులలో నీ వంటి వారు ఎవరో లేరు. అసలు నీతో సమం ఎవరు? నీలా ప్రేమించేది ఎవరు? నీలా క్షమించేది ఎవరు? నీలా పాపి కొరకు ప్రాణం పెట్టగలిగిన మనగాడెవరున్నారు ప్రభు? మాకంటే ఘనులు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఆస్తి అంతస్తు కలిగిన మేధావులందరూ కాలగర్భములో కలిసిపోయారు ప్రభు. నీవిచ్చిన కృపను బట్టి తినడానికి భోజనం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, త్రాగడానికి నీరునిచ్చి, పీల్చడానికి గాలినిచ్చి, ఉండడానికి వస్త్రతనిచ్చి, తిరగడానికి వాహనాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి, ఆయుష్ను ఒడిగించి, సత్య సమాధులకు వెళ్ళకుండా బ్రతికించిన యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభు. నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభు, వందనాలు. భక్తుడు అంటాడు, సమాధిలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? సజీవులు సజీవులే కదా అని మీ వాక్యములో ఉంది ప్రభు. నేడి శిఖామణి ఆయన గారు అద్భుతమైన ఒక విషయం చెప్పాడు. ఒక్క రోజుకు 2,60,000 మంది ప్రపంచంలో ఇంట్లో లేకుండా మంట్లోకి వెళుతుంటే నీ కృపను బట్టి మమ్మల్ని ప్రభు మంట్లో లేకుండా ఇంట్లో ఉంచేవయ్యా, ఇంట్లో ఉంచేవయ్యా.